ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతున్నారా, లైవ్ చూద్దాం. కరోనా మహమ్మారి ఏదైతే ఆనాటి వారు అంటున్నటువంటిది కరోనా వైరస్ లాంటిది బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకని చెప్తున్నా. తెలంగాణ మనకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు ధనిక రాష్ట్రంగా మిగులు రాష్ట్రంగా 70,000 కోట్ల అప్పుతో విడిపోతే 10 ఏళ్ళు మీరు అధికారం చెలాయించి 7 లక్షల కోట్ల అప్పుకి తీసుకుపోయి ఆనాడు సంవత్సరానికి 6,000 అసలు వడ్డీ కట్టే పరిస్థితి నుంచి నెలకు 6,000 వడ్డీ కట్టే పరిస్థితి తీసుకొచ్చినటువంటి మీరా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బట్టి విక్రమార్కను విమర్శించేదంటున్నా. కరోనా వ్యాక్సిన్ కంటే ప్రమాదమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణను మహమ్మారిలా పట్టి తెలంగాణ వెనుక బాటు గురైనటువంటి ఈరోజు వాళ్ళు కాళేశ్వరం కట్టితే కూలిపోయింది. ఈరోజు వైపు టెలిఫోన్ ట్యాపింగ్లో 1 కాదు 2 కాదు ఈ కార్ రేసింగ్లో అడ్డంగా దొరికిపోయినటువంటి వాళ్ళు అటు బర్రెలు ఇటు గొర్రెలు ఇటు చేపలలో అవినీతి అక్రమాలు చేసినటువంటి వాళ్ళు కరెంటు కొనుగోళ్లలో అవినీతి అక్రమాలు చేసినటువంటి వాళ్ళు తెలంగాణ సొమ్ముతో బంగ్లాలు కట్టుకున్నటువంటి వీళ్ళు ఈరోజు ఈ బడ్జెట్ను విమర్శించేటువంటి పరిస్థితి. రైతు రుణమాఫీ రోజు కండ్లకు కట్టినట్టు 25,25,000 కుటుంబాలకు ఇంచుమించు 21 కోట్లు రుణ విముక్తులు చేసి తిరిగి కొత్తగా రుణాలు పొందేటప్పుడు ఏర్పాటు చేసిన వాళ్ళ కళ్ళకు కనిపిస్తే ఎలా అడుగుతున్నాం? వాళ్ళలాగా మీ పావులా ఇవ్వలేం. మేము ఈరోజు రైతు రుణమాఫీ 20,000 కోట్లు చేసి ఈరోజు విద్యలో యంగ్ ఇండియా స్కూల్స్ను తీసుకొని వచ్చి 57 నియోజకవర్గాల్లో ఈరోజు విద్య పరంగా ముందుకు తీసుకొని పోతుంటే కూడా ఈరోజు వారు విమర్శించేటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే మా అభివృద్ధిని చూసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో తీసుకొని పోతుంటే ఓర్వలేకనే ఈర్ష్యా భావంతోనే వారు మాట్లాడుతున్న మాటలు తప్ప మరొకటి కాదనే మాట ఈ సందర్భంగా చెప్తూ రాజకీయ విమర్శలు మానుకొని తెలంగాణ అభివృద్ధికి సహకరించాల్సింది పోయి ఈ విధంగా ఈరోజు బడ్జెట్ను పేద ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా తన రాజకీయాల అవసరాల కోసం మాట్లాడిన మాటలు ఈరోజు వరంగల్లో ఏదో మంత్రులు పర్యటిస్తుంటే కూడా వారిని విమర్శించేటువంటి స్థాయి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజలలో పరిచయమైపోయి ఎక్కడా కూడా ప్రజలలోకి దగ్గరగా లేనటువంటి సందర్భంలో కేవలం ఇక్కడ విమర్శ చేస్తూనే ముందుకు పోతుంది తప్ప మరొకటి కాదన్నమాట ఈ సందర్భంగా చెప్తూ ఈ బడ్జెట్ కేటాయింపులు తెలంగాణకు మరింత గట్టి పునాదులు వేయడానికి అవకాశంగా ఏర్పడిందన్నమాట ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విమర్శలు మీ తీవ్రంగా తప్పడుతూ ఉన్న ఈరోజు గతంలో మీలా కాకుండా ఆడంబరాలకు పోకుండా ఈరోజు వాస్తవాలకు దగ్గరగా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ను పెట్టిన మాట చెప్తూ భవిష్యత్తులో ఈ బడ్జెట్ ద్వారా ఈ సంవత్సరంలో అన్ని వర్గాలను అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ టీఆర్ఎస్ పార్టీ విమర్శలన్నీ కూడా ఓర్వలేక ఈర్ష్యాభావంతో చేస్తున్నట్టుగానే భావించాల్సి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో పేద ప్రజలకు అనువైనటువంటి బడ్జెట్, అన్ని విధాల అన్ని వర్గాలకు మేలు చేసేటువంటి బడ్జెట్ ఈ రాష్ట్ర బడ్జెట్. నిజంగా కూడా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా విక్రమార్క గారి దార్శిక నిదర్శనంగా ఈ బడ్జెట్ ఉండిపోయింది. తెలంగాణ బడ్జెట్ 3,04,965 కోట్లుగా, రెవెన్యూ ఆదాయం 2,26,982 కోట్లుగా, మూలధన వ్యయం 36,504 కోట్లుగా ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెడితే ఇవాళ ఈ బీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేక ఈ బడ్జెట్ మొత్తం మీద పేదలకు, రైతులకు, మహిళలకు, దళితులకు, బడుగు బైనార్ వర్గాలకు, మైనార్టీలకు సంతృప్తి ఇచ్చే బడ్జెట్ మరి వీళ్ళకు మాత్రం సంతృప్తినిస్తలేదు. ఇవాళ గత 10 ఏళ్ళుగా తెలంగాణ అభివృద్ధి మర్చిపోయి తెలంగాణ సంపద దోచుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మరి పేద ప్రజల కోసం పెట్టినటువంటి ఈ బడ్జెట్ను ఇలా అవహేళన చేసినట్టు మాట్లాడుతున్నారు. ఈ బడ్జెట్ తెలంగాణలో భవిష్యత్తుకు మరింతగా గట్టి పునాదులు వేసే బడ్జెట్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో అమలు చేయడం కోసం సుమారు 56,084 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తే వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది తెలంగాణ రైజింగ్ 2050 ప్రణాళిక నిబద్ధంగా
ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది. వచ్చే 10 ఏళ్ల కాలంలో ఈ తెలంగాణలో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి మా సీఎం గారు కట్టుదిట్టంగా చేస్తున్నారు. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం బడ్జెట్ 10% శాతంగా నమోదైంది. దేశ వృద్ధిలో ఈ బడ్జెట్ దేశ వృద్ధి కంటే ఎక్కువ. తెలంగాణ తలసరి ఆదాయం 3,79,751 రూపాయలు. మరి దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే 1.8% ఈ రాష్ట్రంగా ఎక్కువగా ఉంది. అదేవిధంగా వ్యవసాయానికి మా గౌరవ ముఖ్యమంత్రి పెద్దపీట వేసిండు. ఇలా మహిళలకు పెద్దపీట వేసిండు, విద్యారంగానికి పెద్దపీట వేసిండు, యువతకు పెద్దపీట వేసిండు. ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా స్కూల్ పెట్టి ఇలా 58 నియోజకవర్గాలకు ఇలా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి తెలంగాణలో విద్యా సంస్థలను బలోపేతం చేసిండు. ముఖ్యంగా ప్రాజెక్టులు కూడా ఏదైతే ఇన్కమ్ రేట్ ఉన్నటువంటి ప్రాజెక్టులకు తక్కువ బడ్జెట్ తోటి ఎక్కువ ఆయకట్టు వచ్చే ప్రాజెక్టులకు ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి మా డిప్యూటీ సీఎం గారు ఇవాళ బడ్జెట్లో కేటాయిస్తే ఇవాళ ప్రతిపక్షాలు మేం చేయలేని పని, మేము 10 ఏళ్లలో చేయలేని పని వీరు 15 నెలల్లో చేస్తున్నారని చెప్పి కళ్ళల్లో నీళ్లు పోసుకుంటున్నారు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఇలా మహిళలకు పెద్దపీట వేసినాం. ఇలా ఒక్క సంవత్సరంలోనే 1,50,00,000 మంది మహిళలు ఆర్టీసీలో ప్రయాణం చేసి 5,500 కోట్లతోటి ఇలా మహిళలకు ఉపాధి అయింది. మరి దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా యువతకు యువ వికాసం ఇస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో మీరు దళిత బంధు అన్నారు, దళితులకు 3 ఎకరాలు అన్నారు, దళిత సీఎం అన్నారు, ఈ ఊరికో ఇంటికో ఉద్యోగం అన్నారు, గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ అన్నారు. మరి మేము ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి రుణమాఫీ జరిగితే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవాళ 21,000 కోట్లతోటి రుణమాఫీ చేసి రైతులను రుణముక్తి చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ బడ్జెట్లో ప్రాజెక్టులను నిధులు ఎక్కువ కేటాయించడం, వ్యవసాయ రంగానికి 24,05,000 కోట్లు ఇవాళ వ్యవసాయ రంగానికి కేటాయించడం. అదే రకంగా పారిశ్రామిక రంగానికి ఇవాళ R&B శాఖకు, రోడ్డు రవాణా భవనాల శాఖకు ప్రతి గ్రామానికి బీట్ రోడ్ ఉండే విధంగా మా బడ్జెట్లో ఇవాళ కేటాయింపులు ఉంటే దీన్ని జీర్ణించుకోలేక ఇవాళ అక్కస్తోటి మాట్లాడుతున్నారు. గతంలో కాళేశ్వరం కట్టి దాన్ని కూలేశ్వరం చేసినారు. ఉన్న పైసలన్నీ తీసుకుపోయి ఆ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రతి దాంట్లో స్కామ్ చేసింది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి మా బడ్జెట్ పేద వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీల వర్గాలకు, మహిళలకు పెద్దపీట వేస్తే జీర్ణించుకోలేక అక్కడ బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటేనే సమావేశాలు అయిపోక ముందుకే వచ్చి మీడియా పాయింట్ ఉండి మా బడ్జెట్ మీద దుష్ప్రచారం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రజలలో మీకు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో బుద్ధి చెప్పినా మీ వక్ర బుద్ధి మార్చుకుంటలేదు. ఈ బడ్జెట్ పేదల సంక్షేమం కోసం, యువ వికాసం కోసం, మహిళల అభ్యున్నతి కోసం, రైతుల కోసం, ప్రాజెక్టుల కోసం కేటాయించిన బడ్జెట్ను వీళ్ళు తప్పుదోవ పట్టించడానికి మీడియా పాయింట్ దగ్గర చిల్లర మల్లర మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాలుగా కేటీఆర్ ఒక మంత్రిగా ఈ రాష్ట్రాన్ని దోచుకొని ఇలా మామ, అల్లుడు, బామ్మది కలిసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశానికే రోడ్ మోడల్గా నిన్న మొన్న చూసిరు. ఇలా బీసీల కోసం బీసీ డిక్లరేషన్, ఎస్టీల కోసం ఎస్సీ వర్గీకరణ, ఇలా 30 ఏళ్ల కళ నెరవేరింది. 90 సంవత్సరాల నుంచి కానటువంటి కులగణన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలన్నీ కూడా తెలంగాణ వైపు చూస్తున్నాయి. ఇది తెలంగాణ భారతదేశానికి రోడ్ మోడల్. ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన. ఇది బడ్జెట్ నిజంగా కూడా పేదల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 రైజింగ్ లో ఉండడం కోసం పెట్టినటువంటి బడ్జెట్ ఇలా అన్ని వర్గాలను సంతృప్తి పరిచిందని చెప్పి మీడియా ముందు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు 3,04,965 కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ బడ్జెట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం గురించి,
మహిళల వికాసం గురించి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అభివృద్ధి గురించి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం గురించి పెద్ద ఎత్తున పెద్దపీట వేసినటువంటి మంచి బడ్జెట్. ఈ బడ్జెట్ లోపల ఎక్కడ భవిష్యత్తు లోపల మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో 0 సీట్లు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ రేపు భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడ కూడా ఒక